విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో బీసీ సంఘాల ఐక్య వేదిక 3వ రాష్ట్ర స్థాయి సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి రాష్ట్ర స్థాయి బీసీ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. దీంట్లో ప్రధాన ఎజెండా ఏంటంటే రాజ్యాధికార దిశగా బీసీలందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్పి, చట్టసభలలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి, ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ నాయకుడు ఎమ్మెల్యేగా ఉండాలని, దానికి తగ్గట్టుగా కార్యాచరణ చేయడం కోసం చెప్పి బీసీ ఐక్య వేదిక ఈరోజు సమావేశం అవుతూ 3వ సమావేశాన్ని విశాఖపట్నం ఏర్పాటు చేయడం. దీంట్లోని ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏవైతే అన్ని జాతుల వాళ్ళకి కూడా అన్ని కులాల వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యమే ఏకైక ఎజెండాగా, ఎందుకంటే రాజ్యాధికారంతోనే బీసీ తాలూకా సంక్షేమం ముందుకు వెళ్తుందని చెప్పి ఒకే ఒక ఎజెండాతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోని వక్తలందరూ కూడా ఆర్థికంగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో వాళ్ళకి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయడానికి కూడా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయము. ఇప్పుడు మీటింగ్ ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా కనీసం 30 వరకు సీట్లలో బీసీ నాయకులను నిలబెట్టి గెలిపించుకోవాలని, అది కూడా ఈ బీసీ ఐక్య వేదిక ద్వారానే సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం తాలూకా ప్రధాన ఎజెండా. ఎందుకంటే మెజారిటీ సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఉందో ఆ పార్టీకి కూడా దిశానిర్దేశం చేసే విధంగా బీసీ సమైక్య ఉండాలని చెప్పి ఒక ఎజెండాతోని దాదాపుగా 57% ఉన్నటువంటి బీసీలకి ఇప్పటివరకు కూడా రాజ్యాధికారం లేదు. ముఖ్యమంత్రి పదవులు కూడా వేరే సామాజిక వర్గం వాళ్ళు, వేరే కులాల వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి బీసీలకు ఎందుకు లేదనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని బీసీలు రాజ్యాధికారం వైపు తీసుకుని వెళ్ళే విధంగా కార్యాచరణ ఏర్పాటు చేయడం కోసం అన్ని రకాలుగా సమాయత్తం అవడం కోసం ఈ సమావేశం ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. దీనికి మరి దాదాపుగా బీసీలో 156 కులాల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది. బీసీల ఐక్య వేదిక 3వ సమావేశం ఈరోజు విశాఖపట్నంలో అన్ని బీసీ కులాల వాళ్ళు కలిపి బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందడుగు వేయాలి అంటే వారికి రాజ్యాధికారం రావాలని, రాజ్యాధికారం సాధించాలనే సింగిల్ ఎజెండాతో ఈరోజు ఇక్కడ సమావేశాన్ని చేయడం జరిగింది. దీనికి రాష్ట్రం నుంచి అన్ని కులాల తాలూకా రాష్ట్ర స్థాయి నాయకులందరూ సమావేశానికి హాజరవ్వడం, వారి అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. అన్ని ప్రభుత్వాలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలని ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప వారి జనాభా ప్రకారం, తమాషా ప్రకారం రాజకీయ పదవుల్లో కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ సమాజం సమానమైనటువంటి న్యాయం చేయట్లేదన్న దాని మీద ఈరోజు బీసీ నాయకులందరూ ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఇక మీదట ఇలాగా మేము పల్లకీలు మోసే పరిస్థితి నుంచి పల్లకీలు ఎక్కడానికి మా బీసీ నాయకులకు కూడా అవకాశం ఇవ్వాలన్న కాన్సెప్ట్తో మేము భవిష్యత్తులో ఒక కార్యాచరణ రూపొందించబోతున్నాం. దానికోసం ఈరోజు ఈ సమావేశానికి వచ్చి మాకు అభిప్రాయాలు తెలియజేసిన ప్రతి కులం తాలూకు రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఇందు మూలంగా పాత్రికేయులకు కూడా ఒకటే కోరుతున్నాం, దయచేసి అన్ని కులాలతో పాటు బీసీలు, వెనకబడిన కులాలను కూడా రాజ్యాధికారం రావడానికి పత్రికా ముఖంగా కూడా మీరు కూడా సహకరించేస్తున్నారని కోరుకుంటూ మీ డాక్టర్ పెద్దరావు కుమార్. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.